గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ది ఐడియల్ లివింగ్ ఫ్యామిలీ. ఆదర్శ జీవన కుటుంబానికి స్వాగతం. నేను మీ ఎలుగు సురేష్ కుమార్. మనోజ్ కుమార్ శర్మ అనే ఒక అబ్బాయిని చూద్దాం. ఆ అబ్బాయి జీవిత చరిత్రను బయోగ్రఫీని బేస్ చేసుకుని 12th ఫెయిల్ అనేటువంటి ఒక సినిమా కూడా తీశారు. ఆ మనోజ్ కుమార్ శర్మ ఒక పువర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. అతను ఒక టెంపో డ్రైవర్గా పనిచేస్తూ టెంపో డ్రైవర్గా పనిచేస్తూ ఫ్లోర్ మిల్లో పిండి మిషన్లోన పగలంతా పనిచేస్తూ రాత్రిపూట చదువుకుని ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 4వ అటెంప్ట్లో ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి ఒక టెంపో డ్రైవర్. అబ్బాయి మధ్యప్రదేశ్ సంబంధించిన వ్యక్తి. ఆ అబ్బాయి యొక్క జీవిత చరిత్రను ఆధారం చేసుకొని, బయోగ్రఫీని ఆధారం చేసుకుని 12th ఫెయిల్ అనేటువంటి మూవీ కూడా చూశారు. ఎంత ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ అది. మరి ఒక నార్మల్ వ్యక్తే కదా, ఒక లేబర్గా పనిచేస్తున్న వ్యక్తిలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ దాగి ఉన్నాడు. అతను 4th అటెంప్ట్లో 2005లో 2005లో యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసి ఆల్ ఇండియా ర్యాంక్ 121తో ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి ఒక టెంపో డ్రైవర్ నుంచి మనం తెలుసుకుందాం. తనకు తెలుసు, ఎక్కడ రాజీ పడలేదు. సో ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, చివరికి తనకు అనుకున్న లక్ష్యం 4th అటెంప్ట్లో సాధించినటువంటి మనోజ్ కుమార్ శర్మని ఆదర్శంగా తీసుకున్నాం. అంతెందుకండి, ఈరోజు ప్రపంచం నోట్లో అద్భుతంగా పలకబడుతున్నటువంటి ఎలాన్ మస్క్ని తీసుకున్నాం. ఈరోజు చూస్తున్నటువంటి ప్రపంచ కుబేరుడు, వరల్డ్లోనే ద టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్గా ఉన్నటువంటి ఇలాన్ మస్క్ కూడా చిన్నతనంలో, బాల్యంలో హెడ్ ఇంజురీ అయ్యి హెడ్కు, తలకు సర్జరీ చేయబడింది. అంతెందుకు, వాళ్ళ నాన్నకు ఇతనికి ఎప్పుడు వాదనలు జరుగుతుండేది, కాన్ఫ్లిక్ట్స్ వాళ్ళిద్దరి మధ్య ఎక్కువగా. వాళ్ళ నాన్న ఎప్పుడు ఇతన్ని నిందిస్తూ ఉండేవాడు. అతను చిన్న వయసులోనే వాళ్ళ నాన్న అమ్మ విడాకులు తీసుకున్నారు. దే గాట్ డివోర్స్డ్. చిన్న వయసులోనే ఆర్థిక ఇబ్బందులు, తల్లిదండ్రులు తనకు దూరం కావడం, ఎన్ని సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి ఆ వ్యక్తిలోనే ఈరోజు ఎంత వరల్డ్ టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ ఎలా వచ్చాడు. తను గుర్తించాడు, తనలో ఉన్న హీరోని గుర్తించాడు, తనలో ఉన్న నాయకుడిని, తనలో ఉన్నటువంటి ఒక బిజినెస్ మ్యాన్ని గుర్తించాడు అన్నమాట. ఆ ఇలాన్ మస్క్ ఈరోజు ఈవెన్ అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ను కూడా శాసించగలిగేటువంటి అత్యున్నత స్థాయిలో ఉండగలిగాడు అంటే ఒక్కసారి గుర్తించుకోండి ఫ్రెండ్స్. ఈ మధ్య సునీత విలియమ్స్ 321 రోజులు స్పేస్లోనే ఉండిపోతే, తను వెళ్ళినటువంటి స్పేస్ షిప్ అంతరిక్ష యానం చేసినప్పుడు అక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడంతో అక్కడే ఇరుక్కుపోయింది. అది చాలా ప్రమాద స్థితిలో, దాదాపుగా ఆమె 321 రోజులు అక్కడ గడిపితే ప్రపంచంలోని ఎంత టెక్నాలజీ, ఎన్ని దేశాలు, ఎన్ని స్పేస్ షిప్స్ ప్రయత్నం చేసినా ఆమెను తిరిగి తీసుకురాలేకపోయింది. అప్పుడు ఇలాన్ మస్క్ ఛాలెంజ్ చేశాడు. తను స్టార్ట్ చేసినటువంటి స్పేస్ ఎక్స్ అనేటువంటి కంపెనీ ద్వారా ఒక అద్భుతమైనటువంటి అంతరిక్షానికి సంబంధించిన ఒక స్పేస్ షిప్ని తయారు చేసి ప్రపంచానికి ఒక ఛాలెంజింగ్గా తీసుకెళ్ళి సునీతా విలియమ్స్ను వెనక్కి తీసుకురావడం అనేది తను స్టార్ట్ చేసినటువంటి స్పేస్ ఎక్స్ కంపెనీ ద్వారానే సాధ్యమైంది. టెస్లా కంపెనీ కూడా అతనిదే అన్నమాట. అది బ్యాటరీస్కి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ కార్స్, బ్యాటరీస్ వరల్డ్లోనే టాప్ మోస్ట్ కాస్ట్లీయెస్ట్. అండ్ ఈవెన్ ఎలక్ట్రిక్ కార్స్కు ఓనర్ కూడా ఈ యొక్క ఇలాన్ మస్కే. చిన్నప్పుడు ఎన్ని హార్డ్షిప్స్ని ఎదుర్కొన్నాడు. హీ హాస్ ఓవర్కమ్ ఆల్ దిస్ హార్డ్షిప్స్ ఫ్రెండ్స్. మనకు వచ్చిన కష్టాలు మనం అధిగమించితేనే ప్రపంచపు నోళ్లలో మనం ప్రశంసించబడతాం. లేదంటే మనం కూడా సాధారణమైన వ్యక్తులుగానే ఉంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. వారణాసి వీధులలో, కాశీ వీధులలో ఒక రిక్షా పుల్లర్ అండి, ఆటో రిక్షా తోలేటువంటి ఒక వ్యక్తి, వాళ్ళ కుమారుడు గోవింద్ జైస్వాల్ అనేటువంటి వ్యక్తి. గోవింద్ జైస్వాల్ ఈయన 2007లో ఫస్ట్ అటెంప్ట్లోనే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. కానీ వాళ్ళ నాన్న నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి వారణాసి వీధులలో రిక్షాను తోలినటువంటి ఒక రిక్షా పుల్లర్ వాళ్ళ అబ్బాయి గోవింద్ జైస్వాల్ తనలో ఒక హీరో దాగి ఉన్నాడు అని వాళ్ళ నాన్న పడిన కష్టానికి, అతని నమ్మకానికి న్యాయం చేస్తూ టాప్ ర్యాంక్గా, ఆల్ ఇండియా ర్యాంక్ 48th ర్యాంక్ సాధించి ఐఏఎస్ ఆఫీసర్గా ఫస్ట్ అటెంప్ట్లోనే ఎదగగలిగాడు అనమాట. అతను కూడా రిచ్ పర్సనే కాదు కదా, రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడే కాదు కదా. మనం జనరల్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం, ఎక్స్ట్రాడినరీ వద్దు. బట్ ఎవ్రీ ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఇన్ ద వరల్డ్ నౌ ఈజ్ అన్ ఆర్డినరీ పర్సన్ ఇన్ ద బిగినింగ్. ప్రపంచంలో మీరు చూస్తున్న ఈరోజు అసాధారణమైన వ్యక్తులందరూ కూడా ఒకప్పుడు సాధారణమైన వ్యక్తులుగానే వాళ్ళ జీవితాన్ని ప్రారంభించారు. ఎవ్రీ ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ అన్ ఆర్డినరీ పర్సన్ ఇన్ ద బిగినింగ్. ఈరోజు నువ్వు చూస్తున్నటువంటి అసాధారణమైన వ్యక్తులు ఎవరిని తీసుకున్నా ప్రారంభంలో వాళ్ళు కూడా ఒక సాధారణ వ్యక్తులు అన్న విషయాన్ని మీరు గుర్తించారు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, అరుణిమా సిన్హా. ఈ అరుణిమా సిన్హా నేషనల్ వాలీబాల్ ప్లేయర్ అండి. సో ఒకసారి ఈ అరుణిమా సిన్హా తన యొక్క ప్రయాణంలో ట్రైన్లో వెళ్తూ ఉన్నప్పుడు
తన దగ్గర ఉన్నటువంటి గోల్డ్ నెక్లెస్ను, బంగారపు గొలుసును లాక్కోవాలని దుండగులు ప్రయత్నం చేస్తే, మరి దొంగలు ప్రయత్నం చేస్తే, తాన్ని కాపాడుకునే నెపంలో వాళ్ళతో వాగ్వివాహానికి ప్రొటెక్ట్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఉంటే ఆ దుండగులు ట్రైన్ నుంచి తోసేస్తారు. తోసేసినప్పుడు ఆ రైల్వే ట్రాక్ మీద పడినటువంటి ఆమె మరి వేరే ట్రైన్ వచ్చి తన కాలు మీదుగా వెళ్తే లెఫ్ట్ లెగ్ తీసేయాల్సి వచ్చిందనమాట. మరి లెఫ్ట్ లెగ్ తీసేస్తే ఆ వ్యక్తి ఒక్కసారి ఊహించుకుని తన కళలన్నీ నిరాశ అయిపోయానని, నేను ఇంకేమీ సాధించలేనని అనుకోవచ్చుగా. యాక్చువల్లీ ఆ అమ్మాయి నేషనల్ వాలీబాల్ ప్లేయర్గా ఉన్నప్పుడు, బాడీలో పార్ట్స్ అన్నీ బాగున్నప్పుడు ఒకతను ఆమెను ప్రేమించి ఉంటాడు, గొప్ప ప్రియుడని చెప్పుకుంటాడు. కానీ ఆమెకు లెఫ్ట్ లెగ్ తీసేయగానే ఆ ప్రియుడు దూరం అయిపోతాడు. ఈమె నుంచి ఇంకా నాకేం ప్రయోజనం, నేనే ఈమెని జీవితకాలం చూసుకోవాలనేటువంటి ఒక నిరాశ భావంతో ఆమెను వదిలేస్తే ఆమెలో అప్పుడు కసి మొదలైంది. ఎస్, ఈ కాలుతోనే, నాకు ఈ లెఫ్ట్ లెగ్ లేకపోయినా నేను ఒక్క కాలుతోనే మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించాలి అనేటువంటి ఒక కసితో డేర్ అండ్ డాషింగ్ డెసిషన్ తీసుకుని బచేంద్రిన్ పాల్తో ట్రైనింగ్ తీసుకుని మరి చివరికి మరి 2013లో ఆమె మౌంట్ ఎవరెస్ట్ను ఒక యాంపుటీ అయినప్పుడు కూడా, లెగ్ తీసేసినప్పుడు కూడా మరి ఎక్కినటువంటి మొట్టమొదటి వరల్డ్ ఫీమేల్ యాంపుటీ హూ హ్యాస్ క్లైమ్ ఓవర్ దట్ మౌంట్ ఎవరెస్ట్ ఫ్రెండ్స్. మరి తను కాలు తీసేసి, మామూలు కాలు ఉన్న వాళ్ళే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలంటే ఎంతో ఆలోచిస్తారే, మరి కాలు తీసేసినప్పుడు కూడా ఎక్కడ కూడా నిరుత్సాహానికి అసలు స్థానమే ఇవ్వకుండా కసితో అంత గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకొని మరి కఠినంగా శిక్షణ తీసుకొని అద్భుతంగా తను అనుకున్నటువంటి గోల్ 2013లో అధిరోహించి ఫస్ట్ ఫీమేల్ యాంపుటీ మరి మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన వ్యక్తిగా తను రికార్డుల స్థాయిలోకి ఎక్కినాను. అప్పుడు మళ్ళీ తన ప్రియులు తన దగ్గరికి వస్తే చీపో అని పంపించాను. అంతెందుకు, మీ ముందున్నటువంటి ఎలుగు సురేష్ కుమార్ కూడా రైట్ లెగ్ ఫుట్ పాదాన్ని యాంపుటేషన్ చేయడం జరిగింది. అంటే చిన్నప్పుడు ప్రమాదం వల్ల తీసివేయడం జరిగింది. నేను ఇంతగా చెప్పడానికి కారణం, నాకు కూడా కొంత అనుభవం ఉంది. ఆ అనుభవంతో కొన్ని మిరాకిల్స్ చేయగలిగాను. నేను కూడా భారతదేశంలో ఉన్న చాలా ఎత్తైన పర్వతాలు, ఈవెన్ మన ఆరావళి పర్వతాల్లోని హైయెస్ట్ మౌంటైన్స్ మౌంట్ గిరినార్, మౌంట్ అబూలను ఒకే రోజు ఎక్కి దిగినటువంటి అనుభవం నాకు. కాస్తో కోస్తో నేను కూడా ఒక మౌంటైనర్. ఎవరెస్ట్ లాంటి శిఖరాలు కాలేదు, కానీ మరి భవిష్యత్తులో అవుతుందని తెలియదు. ఇప్పటికైతే చాలా పర్వతాలను నేను అధిరోహించగలిగాను. సో ఒకటి నాకు కూడా పాదం తీసేశారు, బట్ నేను నిరుత్సాహం తీసుకోలేను అనమాట. బాడీలో ఉన్నటువంటి వీక్నెస్ గురించి ఆలోచించకూడదని, మన మైండ్లో ఉన్నటువంటి స్ట్రెంత్ గురించి ఆలోచించాలి. లైక్ అరుణిమ సిన్హా, ఆ అరుణిమ సిన్హా లాంటి, మయూరి సుధా లాంటి వాళ్ళ యొక్క ఆదర్శంతో, ఇన్స్పిరేషన్తో నేను కూడా ఇలాంటి ఎన్నో అడ్వెంచర్స్ చేశాను.